హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, మీకోసం ఇంకొక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ మనము మినిమం 200 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి గైస్, ఎస్టర్డే మార్కెట్ అనమాట ఇది. ఎస్టర్డే మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫాల్ అయ్యింది. తర్వాత కొంచెం పైకి వెళ్ళేసి నియర్లీ 900 పాయింట్స్ ఫాల్ అయిందనమాట. ఈ విధంగా మనకు గ్యాప్ అప్ అయినప్పుడు నియర్లీ మనకు 200 to 300 పాయింట్స్ మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఇవన్నీ మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. నియర్లీ 2 months నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను ఈ స్ట్రాటజీని. అండ్ ఈ స్ట్రాటజీ నేమ్ వచ్చేసి గ్యాప్ అప్ విత్ 5 EMA స్ట్రాటజీ అనమాట. మనం గ్యాప్ అప్ అయినప్పుడు 5 EMAతో ఇలాంటి ఫాల్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది ఈ స్ట్రాటజీ అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ అనమాట. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు వచ్చేసి నిఫ్టీలో కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? అండ్ నేను టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes తీసుకుంటున్నాను. కంపల్సరీ 5 minutes ఉండాలి. ఓకే, ఇది 1 minute 2 minutes ఇవన్నీ పని చేయవు, ఓన్లీ 5 minutes అనమాట టైం ఫ్రేమ్ వచ్చేసి, ముందే చెప్తున్నాను. అండ్ నిఫ్టీ బ్యాంక్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి గైస్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు టెక్నికల్స్లో, ఇక్కడ నేను ఫేవరెట్స్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఫేవరెట్స్లో ఉందన్నమాట. మీరు టెక్నికల్స్లోకి వెళ్ళి ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్ నాకు 9 లెంత్ ఉంది, మీకు వేరే లెంత్ ఉండొచ్చు అనమాట. అది 20 అవ్వచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఓకే, మీరు దాన్ని ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ 5 అని టైప్ చేయండి. అండ్ లెంత్ వచ్చేసి ఆల్రెడీ 5 ఉంది నాకు, మీరు 5 అని పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏమి ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఒక గ్రీన్ ఒక రెడ్ పక్కనే ఉన్న టచ్ కాకుండా ఉన్న క్యాండిల్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. మనము ఫస్ట్ గ్యాప్ అప్ అయిందా లేదు చూసుకోవాలి. ఓకే, ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మీరు మార్కెట్ ఇక్కడ పైకి వెళ్తుంటుంది అనమాట, గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటే వెళ్ళిపోతుంటుంది అనమాట. సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఫామ్ అయిన ఈ గ్రీన్ రెడ్ ఈ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే, అది కూడా టచ్ అవ్వకూడదు అనమాట. ఈ 5 EMAకి టచ్ అవ్వని ఈ గ్రీన్ రెడ్ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ 2 క్యాండిల్స్ని మార్క్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ అనమాట. ఓకే, అదే మన ఎంట్రీ. నేను షార్ట్ పొజిషన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ఆ రెక్టాంగిల్ బాక్సే మన స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, నియర్లీ 191 పాయింట్స్ ఇచ్చింది, అవునా? సో మనకు కావాల్సింది మీ ఇష్టం అనమాట, మీ కంఫర్ట్ని బట్టి 80 to 150 లోపల ఎక్కడైనా మీ కంఫర్ట్ని బట్టి మీరు బుక్ చేసుకోండి. ఓకే, బుక్ చేసుకున్నారా, అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ పైకి మూవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అగైన్ మళ్ళీ టచ్ అవని ఒక గ్రీన్ రెడ్ మళ్ళీ ఫామ్ అయ్యాయి. ఓకే, మళ్ళీ మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ రెక్టాంగిల్ని బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ. ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ వచ్చేసి ఆ రెక్టాంగిల్ బాక్స్. టార్గెట్ చూడండి, నియర్లీ 885 పాయింట్స్ వచ్చాయి. కానీ మనకి అన్ని పాయింట్స్ అవసరం లేదు, మనకు కావాల్సింది ఓకే 80 to 150. ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట, మనకు టార్గెట్ వచ్చేసింది. సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ గ్యాప్ అప్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. గ్యాప్ అప్ అయిన తర్వాత టచ్ అవ్వని ఒక గ్రీన్ రెడ్ ఈ 5 EMAకి టచ్ అవ్వని ఆ క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా మనం మార్క్ చేసుకోవాలి.
ఆ రెక్టాంగిల్ బాక్స్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అదే మన ఎంట్రీ అనమాట. ఓకే, ఈ విధంగా మనం డౌన్ఫాల్ క్యాచ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే గ్యాప్ అప్ చూస్తారో మ్యాక్సిమం మీరు చూడాల్సింది ఏంటి, ఒక గ్రీన్ ఒక రెడ్ దానికి రెక్టాంగిల్ మార్క్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం డౌన్ సైడే చూడాలన్నమాట. మన వ్యూ వచ్చేసి డౌన్ సైడ్ అనమాట. ఓకే, ఇంకొకటి మీకు గ్యాప్ డౌన్ అయినప్పుడు దానికి సపరేట్ స్ట్రాటజీ ఉంది. అండ్ గ్యాప్ అప్ అయినప్పుడు గ్యాప్ డౌన్ అయినప్పుడు మనకు క్యాండిల్స్ ఒక్కొక్కసారి రెడ్ కూడా పడుతుంటాయి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఉంటుంది అనమాట. దానికి ఒక సపరేట్ స్ట్రాటజీ ఉంది. అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి గ్యాప్ అప్ అయినప్పుడు 5 EMAతో మనం డౌన్ఫాల్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేదే ఈ స్ట్రాటజీ అనమాట. ఓకే, ఫస్ట్ డే మనము ప్రాఫిట్లో ఉన్నాం. ఇది గ్యాప్ అప్ అవ్వలేదు. ఓకే, దీన్ని మనం కన్సిడర్ చేయము ఈ రోజుని. ఓకే, ఇది గ్యాప్ డౌన్ అయింది. ప్లస్ ఈ స్ట్రాటజీని మనం ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే, మనం ఈ రోజుని కన్సిడర్ చెయ్యం. ఓకే, ఇది వదిలేయండి. మనం గ్యాప్ అప్ మాత్రమే చూడాలి. ఈరోజు కూడా కాదు. గ్యాప్ అప్ అవ్వలేదు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా గ్యాప్ డౌన్ అన్నమాట. ఇది కూడా సంబంధం లేదు మనకు. ఇది గ్యాప్ అప్ అయ్యింది. సో ఈరోజు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు మనం ఏమో ఐడెంటిఫై చేయాలి, ఒక రెడ్ కానీ గ్రీన్ కానీ అలాగే గ్రీన్ ఆర్ రెడ్ ఏదో ఒకటి. ఓకే, మనకి ఆపోజిట్ క్యాండిల్స్ ఈ 5 EMAకి టచ్ అవ్వని క్యాండిల్స్ మనకు కావాలన్నమాట. సో ఈ 2 క్యాండిల్ మనకు టచ్ అవ్వలేదు. ఓకే, గ్యాప్ అప్ అయ్యింది. ఈ 2 క్యాండిల్స్ మనం టచ్ అవ్వలేదు, మార్క్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ రెక్టాంగులర్ బాక్స్ని క్రాస్ చేస్తుందో అదే మన ఎంట్రీ. మన స్టాప్ లాస్ వచ్చేసి ఇది సూపర్ యాక్యురసీ ఉంటుంది అనమాట. ఈ స్ట్రాటజీ వస్తే మాత్రం మనకి పాయింట్స్ చాలా వస్తాయి. ఓకే, మీరు ఫస్ట్లో వచ్చేసి మనము ఒక 80 to 150 వరకు బుక్ చేసుకోండి. దాని తర్వాత మీరు బాగా పికప్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది చూడండి, నియర్లీ 1264 పాయింట్స్ వచ్చింది. మనకు అన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడం లైవ్లో. సో మీరు 80 to 150 వరకు చాలా అనమాట. మనకు ఇంకో రోజు వస్తుంది. ఒకటే రోజు మనం అన్ని పాయింట్స్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మళ్ళీ దాని ప్రీవియస్ డే కూడా మళ్ళీ గ్యాప్ అప్ అయ్యింది. ఓకే, గ్యాప్ అప్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, షార్ట్ పొజిషన్ కోసం చూడాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ మార్క్ చేసుకోండి, రెక్టాంగిల్ బాక్స్ మార్క్ చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి ఆ రెక్టాంగిల్ బాక్స్ మన స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి ఎంత, 193 పాయింట్స్. ఓకే, 193 పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ అన్నమాట షార్ట్ పొజిషన్ తీసుకోండి. $320 పాయింట్స్ అనమాట. సో గ్యాప్ అప్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఐడెంటిఫై చేయాలి. టచ్ అవ్వని గ్రీన్ ఆర్ రెడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ క్యాండిల్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మనం ఒక రెక్టాంగిల్ లాగా మార్క్ చేసుకోవాలి. దాని కింద మన ఎంట్రీ, డౌన్ఫాల్ మాత్రమే క్యాప్చర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టచ్ అవ్వని ఈ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ గ్రీన్ రెడ్ ఉంది కదా, ఈ గ్రీన్ రెడ్ని మార్క్ చేసుకున్నాను. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్నాయి, ఇది ఇంకా క్రాస్ చేయలేదు. దాని తర్వాత పైకి క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ ఈ రెడ్ మార్క్ చేసుకున్నాం. మనం ఏం చేయాలంటే షార్ట్ పొజిషన్ చేయాలి. ఓకే, షార్ట్ పొజిషన్ చేయాలి. ఈ రెక్టాంగిల్ బాక్స్ మన స్టాప్ లాస్,
మనం క్యాప్చర్ చేయాల్సిన పాయింట్స్ చూడండి ఎన్ని వచ్చినాయి పాయింట్స్. నేను మీకు పాయింట్స్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూపిస్తుంటాను, కానీ మీరు చేయాల్సింది వచ్చేసి 80 to 150 మాత్రమే బుక్ చేయండి. ఓకే, మీరు ఫస్ట్లో అవి బుక్ చేసుకొని చాలు. తర్వాత మీరు మంచిగా పికప్ అయిన తర్వాత మీరు ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది నియర్లీ 578 పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. ఇది గ్యాప్ డౌన్ అయింది, మనకు సంబంధం లేదు. ఇది గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్కి వేరే స్ట్రాటజీ ఉంది, తర్వాత చెప్తాను. ఇది కూడా గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ అప్ అయింది. ఓకే, గ్యాప్ అప్. ఫస్ట్ మనం రెక్టాంగిల్తో మార్క్ చేసుకుంటాం, షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఈ విధంగా మనం క్యాప్చర్ చేస్తాం. 230 పాయింట్స్ మనకి వచ్చాయన్నమాట. ఓకే, గ్యాప్ అప్ అయినప్పుడు మనం మ్యాక్సిమం ఏం చేయాలి, డౌన్ ఫాల్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయింది, డౌన్ ఫాల్ కోసం వెయిట్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్రీన్ ఒక రెడ్ క్యాండిల్ మార్క్ చేసుకుంటున్నాం. ఓకే, మార్క్ చేసుకున్నాం. షార్ట్ పొజిషన్ తీసుకుంటాం, బ్రేక్ చేసింది. $333 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ 10th January గ్యాప్ డౌన్ అయింది, మనకు సంబంధం లేదు. గ్యాప్ అప్ అయింది. ఈ 2 క్యాండిల్స్ మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. మాక్సిమం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్లో ఉంటే నెక్స్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేయొద్దండి అసలు. ఓకే, ఇక్కడ చూడండి 126 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇది కూడా మనం గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, చేస్తే మనం చూడండి ఈ విధంగా ఫాల్ వచ్చింది. కానీ పూర్తిగా గ్యాప్ అప్ అవ్వాలి, అవుతే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. పూర్తిగా మనకు గ్యాప్ అప్ అయితే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంతవరకు మనకి, ఎందుకంటే నేను ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఫస్ట్ రెడ్ క్యాండిల్లో అండ్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ హై తీసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ 2 క్యాండిల్స్కి ఇంత దూరం వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకొక గ్రీన్ రెడ్ ఫామ్ అయినాయి. అవునా, ఈ గ్రీన్ రెడ్ ఫామ్ అయినాయి. దీని తర్వాత మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి 175 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్యాప్ అప్ అయింది. ఓకే, గ్యాప్ అప్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. 2-3 సార్లు ట్రై చేయండి. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మన గ్యాప్ అప్ అయినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడోసారి మనకి ఫాల్ మంచిగా దొరుకుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ షార్ట్ పొజిషన్ ఇక్కడ చూడండి. $300 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, గ్యాప్ డౌన్ ఇది గ్యాప్ అప్ అయింది. ఓకే, మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గ్రీన్ ఒక రెడ్ ఫామ్ అయినాయి కదా. ఈ ఫస్ట్ క్యాండిల్ మనం కన్సిడర్ చేసినా కూడా అది పెద్దగా ఉంది. సో అంతలోపు మనకు క్రాస్ అవ్వలేదు అది. ఒకవేళ ఇక్కడ చూడండి, మీకు ఇలా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంత పెద్దగా అయింది కదా, ఇక్కడ క్రాస్ అవ్వలేదు.
దాని తర్వాత వెంటనే మనకి ఏమైనాయి, మళ్ళీ గ్రీన్ రెడ్ ఫామ్ అయినాయి. సో నేను అందుకని డైరెక్ట్గా ఇదే కన్సిడర్ చేస్తున్నాను అనమాట. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ క్రాస్ అయింది, స్టాప్ లాస్ ఈ రెక్టాంగిల్ బాక్స్ అన్నమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, నియర్లీ ఎన్ని పాయింట్స్, నియర్లీ 900 పాయింట్స్ వచ్చాయన్నమాట ఇది. ఓకే, 28 డిసెంబర్ అనమాట. గ్యాప్ అప్ అయింది. ఓకే, గ్యాప్ అప్ అయింది కానీ మనకి అవి ఫామ్ అవ్వలేదు. ఇంకా గ్రీన్ ఒక రెడ్ అనేది ఫామ్ అవ్వలేదు, ఇది కన్సిడర్ చేయం. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడ ఫామ్ అయింది, ఒక గ్రీన్ ఒక రెడ్ ఫామ్ అయింది. షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఇంతవరకు వచ్చింది మార్కెట్, ఇక్కడ వరకు వచ్చి 226 పాయింట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రీన్ రెడ్ ఫామ్ అయినాయి, గ్రీన్ రెడ్ ఫామ్ అయినాయి. తర్వాత షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాను, షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనకి మార్కెట్ ఫాల్ అయింది. ఓకే, 356 పాయింట్స్. ఓకే, ఇక్కడ కూడా మనకి వర్కౌట్ అయింది కానీ గ్రీన్ రెడ్ మనకి ఫామ్ అవ్వలేదన్నమాట. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, తర్వాత మనకి మంచి ఫాల్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి మంచి ఫాల్ వచ్చింది ఇక్కడ, కానీ గ్రీన్ రెడ్ ఫామ్ అవ్వలేదు, టచ్ అయింది అనమాట. ఓకే, చూసారా గైస్, ఇక్కడ నియర్లీ నేను 2 months మీకు చూపించాను అనమాట. ఈ 2 monthsలో గ్యాప్ అప్ అయినప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్క చార్ట్ మీకు చూపించాను. ఓకే, మీకు మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు, నియర్లీ 200 to 300, 400, 600, 900 పాయింట్స్ కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు అనమాట. కానీ మనకు కావాల్సింది 80 to 150. ఫస్ట్ అది టార్గెట్ పెట్టుకోండి. బాగా మీరు మంచిగా ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు మీరు ఒక మంత్ బ్యాక్ టేక్ చేసి నెక్స్ట్ మంత్లో మీరు పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా గైస్, ఈ స్ట్రాటజీ చాలా మంచి అక్యురసీ ఉంది కదా. సో మీరు నెక్స్ట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మనకు ఇంకా మీకు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక్కొక్కసారి గ్యాప్ అప్ అయ్యి ఇలాంటి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలాంటి రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు గ్యాప్ అప్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఒక్కొక్కసారి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అలాంటప్పుడు ఏం చేయాలి, ఇలా సినారియోస్ చాలా ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని గ్యాప్ అప్ అయినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా మీకు చాలా స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వారు ఉన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే, అండ్ నోటిఫికేషన్ బెల్ మీరు ఆన్ చేసుకోండి గైస్. కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్.